ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. త్రిబులెక్స్ రిటజెంట్స్ ఆఫ్ శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాడు శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫల మంచంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే ఈరోజు 12 రాశుల వారికి ఏ సంఖ్యలు కలిసి వస్తాయి, రంగుల యొక్క ప్రాధాన్యత, ఏ దేవతల్ని పూజించాలి, ఎటువంటి దేవతాస్తుతులు పఠించాలి, ముఖ్యంగా ఈరోజు 12 రాశుల వారు చేపట్టవలసినటువంటి కార్యక్రమాలు ఏమిటో కూడా పరిశీలిద్దాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ మన్మథనామ సంవత్సరం వైశాఖ మాసం, ఉత్తరాయణం, వసంత ఋతువు. ఈరోజు వైశాఖ బహుళ విద్య శుభకార్యాలకి పనిచేస్తుంది. అన్నప్రాసన, అక్షరాభ్యాసం, గృహారంభ, గృహప్రవేశాది శుభకార్యాలకి, వివాహాది శుభ ప్రయత్నాలకి కూడా చాలా శ్రేయస్కరమైనటువంటి రోజు. అలాగే ఈరోజు సోమవారం లేదా బుధవారం. ఈరోజు చేసేటువంటి ఆధ్యాత్మిక పూజలు, విష్ణువుకి సంబంధించినటువంటి ఆలయ దర్శనాలు, విష్ణు పూజలు, విష్ణు సహస్రనామ పారాయణ బుధుడి ద్వారా ఏర్పడేటువంటి రుగ్మతల్ని పోగొడుతుంది, ఆరోగ్య రక్షణని కలిగిస్తుంది. ఇక ఈరోజు నక్షత్రం అనురాధ నక్షత్రం. ఈ అనురాధ నక్షత్రంలో ఈరోజు పుట్టేటువంటి వారికి ఏ పాదంలో పుట్టినప్పటికీ కూడా దోషం లేదు, శుభప్రదమైనది. అలాగే ఈ అనురాధ నక్షత్రంలో పుట్టేటువంటి వారికి శని మహాదశతోటి ప్రారంభమవుతుంది. ఇక ఈరోజు 12 రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలను పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారిని పరిశీలించినట్టయితే అధికారంతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణకై చేపట్టేటువంటి ప్రయత్నాలు కొంతవరకు సఫలీకృతం అవుతాయి. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ఆదాయాన్ని పెంపొందింపచేసుకునేటువంటి మార్గాలు కూడా సులభతరం అవుతాయి. సంభాషణల ద్వారా ఇతరులను ఆకట్టుకునేటువంటి ప్రయత్నాలు ఆశించినటువంటి ప్రయోజనాన్ని కలిగిస్తాయి. సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు పనికిరావు. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో పదే పదే చేయవలసినటువంటి కార్యక్రమాల ద్వారా విజయాలు సాధించగలుగుతారు. అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఆశాజనకమైనటువంటి వాతావరణం కొనసాగుతుంది. శారీరక శ్రమ అధికంగా ఉంటుంది, ఆరోగ్య ఖర్చులు పెరుగుతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది, ప్రతికూల పరిస్థితులను దూరం చేస్తుంది. అనుకూల దైవం శ్రీ మహాలక్ష్మి. ఈ రోజు ఈ రాశి వారు శ్రీ మహాలక్ష్మి అమ్మవారిని దర్శించి భక్తి శ్రద్ధలతో పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా ఆర్థికపరమైనటువంటి అంశాలు సులభతరం అవుతాయి. ఆరోగ్య పరీక్షలు ఈ రోజు మీకు మేలును కలిగిస్తాయి. ఈ రోజు వృషభ రాశి వారిని పరిశీలించినట్టయితే ఆదాయంలో మంచి మార్పులు చోటు చేసుకుంటే సౌమ్యంతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ కొనసాగించగలుగుతారు. వాహన విషయాల్లో జాగ్రత్తలు వహించాలి. రాజకీయ లబ్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఆటంకాలు కొనసాగుతాయి. అవమానకర సంఘటనలు ఉన్నప్పటికీ నెట్టుకు రాగలుగుతారు. ప్రతికూల పరిస్థితులు ఉద్యోగపరంగా ఉన్నప్పటికీ చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహం కూడా వెన్నంటి ఉంటుంది. విద్యాపరమైనటువంటి విషయాలు యోగిస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3. పసుపు వర్ణం త్వరితగతిని శుభాల్ని కలిగిస్తుంది. ప్రతికూల పరిస్థితుల్ని ఎదుర్కొనేటువంటి శక్తి సామర్థ్యాన్ని పెంపొందింపచేస్తుంది. అనుకూల దైవం ఆంజనేయ స్వామి. ఈ రోజు ఈ రాశి వారు ఆంజనేయ స్వామిని దర్శించి భక్తి శ్రద్ధలతో పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా వృత్తిలో అభివృద్ధి గోచరిస్తుంది. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆర్థిక వ్యవహారాల్లో అనుకూలత ఏర్పడుతుంది. ఆర్థిక ఒప్పందాలు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఆశించినటువంటి ఫలితాలని దగ్గర చేస్తాయి. ఈ రోజు మిథున రాశి వారిని పరిశీలించినట్టయితే అలంకరణకి ప్రాధాన్యతనిస్తారు. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహం లభిస్తుంది. ఆర్థిక విషయాలు అనుకూలిస్తాయి. శుభ ప్రయత్నాలు కలిసి వస్తాయి. శుభ సంఘటనలు గృహంలో చోటు చేసుకుంటాయి. స్నేహితుల ద్వారా లబ్ధి చేకూరుతుంది. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యాన్ని ప్రదర్శించగలుగుతారు. ప్రతిభతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ తద్వారా విజయాలు చేతికందుతాయి. ఆశాజనకమైనటువంటి వాతావరణం ఆర్థికంగా కొనసాగుతుంది. పిల్లల అభివృద్ధి ఆనందాన్ని కలిగిస్తుంది. కుటుంబ సఖ్యత పెరుగుతుంది. ఆనందకర సంఘటనలు గృహంలో చోటు చేసుకుంటాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది. ఆహ్లాద పరిస్థితుల్ని ఆహ్వానిస్తుంది. అనుకూల దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి. ఈ రోజు ఈ రాశి వారు శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించి భక్తి శ్రద్ధలతో పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా వేగవంతమైన ఆర్థిక విజయాలు సాధించగలుగుతారు. ఆర్థిక వ్యవహారాలు, లావాదేవీలు, సంభాషణలు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు కర్కాటక రాశి వారిని పరిశీలించినట్టయితే స్థిరాస్తి విషయాల్లో అనుకూలత ఏర్పడుతుంది. వ్యాపార సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. వృత్తిలో అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాలు కలిసి వస్తాయి. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. అధికారంతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ కొనసాగించగలుగుతారు. ఆరోగ్య ప్రతికూలత కొనసాగుతుంది. ఖర్చులు ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. అయినప్పటికీ ఆదాయాన్ని కూడా సమాంతరంగా పెంపొందింపచేసుకోగలుగుతారు. అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాల్లో విజయాలు సాధించగలుగుతారు. ప్రాధాన్యతను సంతరించుకునేటువంటి కార్యక్రమ నిర్వహణ తద్వారా ఆనందకర సంఘటనలు ఆస్వాదించగలుగుతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది.
ప్రతికూల పరిస్థితుల్ని ఎదుర్కొనేటువంటి శక్తి సామర్థ్యాలను కలిగిస్తుంది. అనుకూల దైవం మహాకాళి. ఈ రోజు ఈ రాశి వారు మహాకాళి అమ్మవారి దర్శించి భక్తి శ్రద్ధలతో పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా జన్మ బృహస్పతి ద్వారా ఏర్పడేటువంటి అతి ప్రతికూలత దూరమవుతుంది. ఆహ్లాద పరిస్థితుల్ని ఆహ్వానించగలుగుతారు. విదేశీ సంబంధిత లావాదేవీలు, సంభాషణలు, ప్రయాణాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు సింహరాశి వారిని పరిశీలించినట్టయితే ఆహ్లాద పరిస్థితుల్ని ఆహ్వానించగలుగుతారు. తత్తరపాటు సంఘటనలు ఆర్థికంగా కొనసాగుతాయి. దూకుడు నిర్ణయాల ద్వారా సమస్యలు ఎదురవుతాయి కాబట్టి జాగ్రత్తలు వహించాలి. కార్యక్రమ నిర్వహణలో ఆలస్యంగా విజయాలు సిద్ధిస్తాయి. వృత్తిలో అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఆటంకాలని కూడా చవిచూస్తారు. ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో మాత్రం ప్రశాంతత కొనసాగుతుంది. వ్యాపార ప్రతిబంధకాలను తొలగించుకునేటువంటి అంశాలు ముమ్మరం చేయగలుగుతారు. వృత్తిలో ఏర్పడినటువంటి సంకట పరిస్థితుల్ని దూరం చేసుకోగలుగుతారు. బంధుప్రీతి పెరుగుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. ఆహ్లాద పరిస్థితుల్ని ఆహ్వానించగలుగుతారు. అనుకూల దైవం ఈశ్వరుడు. ఈ రోజు ఈ రాశి వారు శివాలయాన్ని దర్శించి ఈశ్వరుడికి అభిషేకాది కార్యక్రమాలు భక్తి శ్రద్ధలతో నిర్వహించడం ద్వారా సంకట పరిస్థితులు దూరమవుతాయి. స్థిరాస్తి నిర్ణయాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు కన్యారాశి వారిని పరిశీలించినట్టయితే ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆలోచన సంపత్తి పెరుగుతుంది. వృత్తిలో అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహం లభిస్తుంది. సంకట పరిస్థితులు ఉన్నప్పటికీ ఎదుర్కొనేటువంటి శక్తి సామర్థ్యాలు కూడా వెన్నంటి ఉంటాయి. ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో చిరు సమస్యలు తలెత్తినప్పటికీ తిరిగి సద్దుమణుగుతాయి. వ్యాపార ప్రతిబంధకాలను ఎదుర్కోగలుగుతారు. సాహసోపేతమైనటువంటి నిర్ణయాల ద్వారా కూడా విజయాలు సిద్ధిస్తాయి. ఆరోగ్యం పర్వాలేదు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. ప్రతికూల పరిస్థితుల్ని దూరం చేస్తుంది. అనుకూల దైవం లక్ష్మీ నరసింహస్వామి. ఈ రోజు ఈ రాశి వారు లక్ష్మీ నరసింహస్వామిని దర్శించి భక్తి శ్రద్ధలతో పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా ఆర్థిక వ్యవహారాల్లో గందరగోళ పరిస్థితులు దూరమవుతాయి. ఆర్థిక వ్యవహారాలు, లావాదేవీలు, సంభాషణలు ఈరోజు మీకు కలిసి వస్తాయి. ఈ రోజు తులారాశి వారిని పరిశీలించినట్టయితే వ్యాపార ప్రతిబంధకాల్ని ఆకస్మికంగా ఎదుర్కోగలుగుతారు. ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. స్థిరాస్తి విషయాల్లో చిరు సమస్యలు తలెత్తుతాయి. నూతన కార్యక్రమాలను వేగవంతంగా ప్రారంభించలేకపోతారు. అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాలు ఆలస్యంగా ఫలితాలను ఇస్తాయి. కుటుంబ వ్యవహారాల్లో జాగ్రత్తలు వహించాలి. ఆర్థిక వ్యవహారాలు మొదట ప్రతికూలత, తర్వాత అనుకూలతని కలిగిస్తాయి. నూతన బాధ్యతలు బాగా పెరుగుతాయి. శ్రమ అధికంగా ఉంటుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది. ఆహ్లాద పరిస్థితులను కలిగిస్తుంది. అనుకూల దైవం మహాగణపతి. ఈ రోజు ఈ రాశి వారు మహాగణపతిని దర్శించి భక్తి శ్రద్ధలతో పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా సంకట పరిస్థితులు దూరమవుతాయి. ఏలినాటి శని ద్వారా ఏర్పడేటువంటి అతి వ్యయం నివారింపబడుతుంది. ఉద్యోగ ప్రయత్నాలు ఈ రోజు మీకు ఊరట కలిగిస్తాయి. ఈ రోజు వృశ్చిక రాశి వారిని పరిశీలించినట్టయితే సంబంధ బాంధవ్యాల విషయంలో జాగ్రత్తలు వహించాలి. అనుచితి ఆర్థికంగా ఆకస్మికంగా ఏర్పడేటువంటి సంఘటనలు లేకపోలేదు. ధైర్యంతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణలో చిరు సమస్యలు తలెత్తుతాయి. నూతన బాధ్యతలు బాగా పెరుగుతాయి. ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో అభివృద్ధికి చేపట్టేటువంటి ప్రయత్నాలు కలిసి వస్తాయి. ఆకస్మిక ఫలితాలు ఆర్థికంగా లేకపోలేదు. నూతన కార్యక్రమాలని కూడా ప్రారంభించగలుగుతారు. అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఆలస్యంగా విజయాలు సిద్ధిస్తాయి. పెట్టుబడులు రాణిస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 6. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. ప్రతికూల పరిస్థితులను దూరం చేస్తుంది. అనుకూల దైవం ఆంజనేయ స్వామి. ఈ రోజు ఈ రాశి వారు ఆంజనేయ స్వామిని దర్శించి భక్తి శ్రద్ధలతో పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా జన్మశని ద్వారా సప్తమ కుజుడు ద్వారా ఏర్పడేటువంటి అతి ప్రతికూలత తగ్గుతుంది. సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. విదేశీ సంబంధిత లావాదేవీలు, సంభాషణలు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు ధనుసు రాశి వారిని పరిశీలించినట్టయితే శత్రువులపై విజయాలు సాధించగలుగుతారు. వ్యాపార ప్రతిబంధకాలు ప్రబలమవుతాయి. ఆర్థిక అయోమయ పరిస్థితి నుంచి బయటికి రాలేకపోతారు. నూతన సమస్యలు వెలుగులోకి వస్తాయి. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో సమర్థతతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ తప్పనిసరి. నైపుణ్యంతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ ద్వారా మాత్రమే విజయాలు సిద్ధిస్తాయి. ఆలోచన దోషాలు ప్రబలమవుతాయి కాబట్టి జాగ్రత్తలు వహించాలి. కుటుంబ పరిస్థితుల్లో ప్రతికూలత ప్రబలమయ్యేటువంటి సంఘటనలు లేకపోలేదు. ఆరోగ్యంలో ప్రతికూలత కొనసాగుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది. ఆరోగ్య రక్షణ ఏర్పడుతుంది. అనుకూల దైవం శ్రీ మహావిష్ణువు. ఈ రోజు ఈ రాశి వారు శ్రీ మహావిష్ణువుని దర్శించి
భక్తి శ్రద్ధలతో పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా గ్రహ అతి ప్రతికూలతని దూరం చేసుకోగలుగుతారు. అనుకూల పరిస్థితులు ఆనందాన్ని కలిగిస్తాయి. వ్యాపార నిర్ణయాలు ఈరోజు మీకు ఊరట కలిగిస్తాయి. ఈరోజు మకర రాశి వారిని పరిశీలించినట్టయితే కోర్టు సంబంధిత వ్యవహారాల్లో జాగ్రత్తలు పాటించాలి. శత్రువులు ప్రబలమయ్యేటువంటి సంఘటనలు లేకపోలేదు. సంబంధ బాంధవ్యాల విషయంలో చిరు సమస్యలు తలెత్తినప్పటికీ తిరిగి సద్దుమణుగుతాయి. విద్యాపరమైనటువంటి వ్యవహారాల్లో విజయాలు సాధించగలుగుతారు. అనుకూల పరిస్థితులు ఆర్థికంగా కొనసాగుతాయి. ప్రయాణాల ద్వారా లబ్ధి చేకూరుతుంది. నూతన కార్యక్రమాలను వ్యాపారపరంగా ప్రారంభించగలుగుతారు. పెట్టుబడుల ద్వారా ఆశించినటువంటి ప్రయోజనాలు మాత్రం దక్కుతాయి. విదేశీ లావాదేవీలు కలిసి వస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3. పసుపు వర్ణం త్వరితగతిని శుభాల్ని కలిగిస్తుంది. ప్రతికూల పరిస్థితుల్ని దూరం చేస్తుంది. అనుకూల దైవం దక్షిణామూర్తి. ఈ రోజు ఈ రాశి వారు శ్రీ దక్షిణామూర్తిని దర్శించి భక్తి శ్రద్ధలతో పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా ఆలోచన సంపత్తి పెరుగుతుంది. ఆలోచన దోషాలు దూరమవుతాయి. తద్వారా విజయాలు చేజిక్కించుకోగలుగుతారు. ఆరోగ్య పరీక్షలు ఈరోజు మీకు మేలుని కలిగిస్తాయి. ఈరోజు కుంభరాశి వారిని పరిశీలించినట్టయితే మానసిక ధైర్యం కలిగి ఉంటారు. రాజకీయ వ్యవహారాల్లో అనుకూలత ఏర్పడుతుంది. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహం లభిస్తుంది. వాహన సౌఖ్యం కొనసాగుతుంది. వృత్తి వ్యాపార ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో సాహస నిర్ణయాలకు ఉపక్రమించగలుగుతారు. విలువైనటువంటి వస్తువుల కొనుగోళ్లు తద్వారా ఆనందం లభిస్తుంది. ఆలోచన సంపత్తి కలిగి ఉంటారు. వివేకవంతమైన నిర్ణయాలు తద్వారా విజయాలు చేతికందుతాయి. వ్యాపార ప్రతిబంధకాలు తొలగిపోతాయి. విద్యాబలం చేకూరుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. ప్రతికూల పరిస్థితుల్ని దూరం చేస్తుంది. అనుకూల దైవం శ్రీ మహాలక్ష్మి. ఈ రోజు ఈ రాశివారు శ్రీ మహాలక్ష్మి అమ్మవారిని దర్శించి భక్తి శ్రద్ధలతో పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా ఆర్థిక వ్యవహారాల్లో వేగవంతమైన అనుకూల మార్పులు సిద్ధిస్తాయి. ఆర్థిక ఒప్పందాలు లావాదేవీలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు మీనరాశి వారిని పరిశీలించినట్టయితే వేదాంత ధోరణితో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ తద్వారా ఆనందకర పరిస్థితులు చోటు చేసుకుంటాయి. గృహంలో ఆశించినటువంటి ప్రయోజనాలు దగ్గరవుతాయి. వ్యాపార ప్రతిబంధకాలు తొలగిపోతాయి. సాహస నిర్ణయాల ద్వారా విజయాలు చేతికందుతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహం లభిస్తుంది. విద్యా సంబంధిత కార్యక్రమాల్లో విజయాలు సిద్ధిస్తాయి. క్రీడారంగం వారికి బాగా కలిసి వస్తుంది. ఆర్థిక బలం చేకూరుతుంది. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 1. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. ప్రతికూలతను ఎదుర్కొనేటువంటి శక్తి సామర్థ్యాలని కలిగిస్తుంది. అనుకూల దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి. ఈ రోజు ఈ రాశివారు శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించి భక్తి శ్రద్ధలతో పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా ఆరోగ్య రక్షణ ఏర్పడుతుంది. స్థిరాస్తి నిర్ణయాలు ఈరోజు మీకు లాభిస్తాయి. సీతమ్మ హృదయంలో ఏముందో రాముడు అంత బాగా తెలుసుకుంటాడు. తెలుసుకుని సీత ఇలా చెయ్యి అంటాడు. అంత గొప్పగా ఒకరితో ఒకరు నోరు విప్పి మాట్లాడుకోవలసిన అవసరం ఎప్పుడో ఏదో చాలా విశేషమైనదైతే తప్ప అసలు అవసరం లేదు. ఇది మాట్లాడుకోవడానికి వాళ్ళకి సందర్భం లేక కాదు, మాట్లాడుకోలేక కాదు, మాట్లాడుకోవడానికి విముఖులై కాదు, మాట్లాడుకోవలసినంత అవసరం లేనంతగా హృదయ మార్పిడి జరిగిపోయింది. ఎంత అందంగానో అర్థం చేసుకుని, అంత అర్థం చేసుకుని ప్రవర్తించగలిగినటువంటి ఆ స్థితి ఉన్నదే, అది చాలా చాలా గొప్ప దాంపత్యం. అసలు ముందు భర్తని అర్థం చేసుకుంటుంది. భర్తని అర్థం చేసుకుని ఆ భర్తని కమ్ముకొస్తుంది భార్య. భార్య ఆయన యందు ఉన్నటువంటి వెలితిని బయట పెట్టడానికి కాదు, ఆయన యొక్క హృదయ లాలిత్యాన్ని అర్థం చేసుకుని తను భర్తీ చేస్తుంది. అది ఆ దాంపత్యంలో ఉండేటటువంటి గొప్పతనం. అంటే నాకు ఈ మాటలు చెప్తున్నప్పుడు మీతో దీన్ని అస్తమానం ఏదో ఒక ఉదాహరణ చూపించకపోతే నేను అన్న మాటకు అర్థం ఉండదు. మీరు చూడండి, భార్యాభర్తలు ఇద్దరి మనస్సులు ఒకేలా ఉంటే అది సంభవం కాదు. ఖచ్చితంగా భార్య మనస్సు ఒకలా, భర్త మనస్సు ఒకలా ఉంటుంది. కానీ భర్త మనస్సులో ఉండేటటువంటి కించిత్ బలహీనతని ఆవిడ పట్టుకుంటుంది. పట్టుకుని
దాన్ని ఆవిడ పూరణం చేస్తుంది. పూరణం చేసి ఆయన యొక్క బలహీనతని తెలుసుకుని సంతోషపడిపోతుంది. తెలుసుకుని ఇలా ఉంటారండి, కానీ ఏం చేస్తాం, నేను ఇలా సర్దుకుంటాను, ఆయన అలాగే ఉండాలండి అని మురిసిపోతుంది మళ్ళీ. అది భార్యాభర్తలంటే. అంతేకాని వెలితి ఎత్తి చూపించకూడదు. నేను మీకు ఒక లాలిత్యమైనటువంటి దంపతుల గురించి చెప్పాలి అంటే, భర్త తన కొడుకుని కూడా కొట్టడు, తన మనవణ్ణి కూడా కొట్టడు. భార్యని పిలిచి వాడినొక్కటేయి అంటాడు. వాడినొక్కటేయి తనేయకూడదా? తను వీడు, తను చేయడు అలాగా. ఆయన లాలిత్యం అంతే, ఆయన కొట్టలేడు. కానీ అసలు నిజానికి కొట్టలేకుండా ఎవరు ఉండాలి? ఆడది ఉండాలి. మగవాడు ఏం చేయాలి? రేయ్ అని ఇలా వేలు చూపించాలి, అవసరమైతే వీపు మీద ఒకటి వెయ్యాలి. కానీ ఆయన కొట్టడు, ఆయన వేలు చూపించడం. ఆయన హృదయం అమృత భాండం. ఆ సౌకుమార్యం అటువంటిది. అందుకని ఆవిడ్ని పిలిచి సేయ్ ఒకటేయవండి అంటాడు. ఆవిడ ఒకటి నన్నేయమంటారేటోటి అని వేసింది. ఓ 50 ఏళ్ళో 60 ఏళ్ళో దగ్గర పడిపోతుంటే చాలా గొప్పగా చెప్పుకుంటుంది. ఆయన వేరండి, నన్ను వేయమంటారు అంటే అది నేరం కాదు, పొంగు. మా ఆయన హృదయం అంత సౌకుమార్యం, అంత లాలిత్యం. కొట్టలేరు కూడా. మగవాడై కొట్టలేక అది నా చేత భర్తీ చేయించేస్తారు. ఆయన నేను వేరు కాదని ఆయన నమ్మకం. అంత ప్రేమ నేనంటే. అందుకని నువ్వేయి ఒకటి అంటారు. ఆయన అలాగే ఉండాలండి అని మురిసిపోతుంది యువత. విన్నవాళ్ళు ఏదో తప్పర్థం చేసుకున్నారేమో అని ఆవిడ బెంగ. అలా ఏం వాళ్ళని తప్పర్థం చేసుకోరు. వాళ్ళది విని సీతారాములుగా చూసి మురిసిపోయారనుకుని ఆ పిచ్చి తల్లికి తెలియదు. అది దాంపత్యం అంటే. అలా అంత సౌకుమార్యంగా భర్తీ చేసుకుని మురిసిపోగలగాలి. ఆ మురిప ఉన్నదే దాంట్లో అవతల వారి హృదయాన్ని అర్థం చేసుకుని యువతల వాళ్ళ హృదయం దాన్ని ఎక్కడెక్కడ పూరణం చెయ్యాలో అక్కడ పూరణం చెయ్యాలి, చేసి సంతోషపడిపోగలగాలి. అంతేకాని ఎప్పుడూ అవతల వాళ్ళలో ఏలో బలహీనతని చూసి ఇంటికి వచ్చిన వాళ్ళందరికీ ఇది ఏం చేస్తుంటుందో తెలుసా అండి అని భార్యని 10 మంది ముందు ఎగతాళి చేశాడనుకోండి, అంతకన్నా అసహ్యకరమైన విషయం లోకంలో ఇంకోటి ఉంటుందా? మీరు ఆలోచించండి. భార్య తన నిచ్చెలి, పరమేశ్వరుడిచ్చిన గొప్ప కానుక, తనని జీవితాంతం అనువర్తించేటటువంటి అపురూపమైన స్నేహితురాలు. ఆమెని తను కమ్ముకు రావాలి. ఆమెకి ఏదైనా బలహీనత ఉంటే తను కప్పెయ్యాలి. తన వలన ఆమె గౌరవింపబడాలి. అంతేకాని ఆమె బలహీనత 10 మంది ముందు చెప్పి ఆమె 10 మంది చేత విమర్శింపబడడానికి, 10 మంది చేత ఆమె హేళన చేయబడడానికి కారణమైతే ఆయన భర్తృత్వంలో అర్థం ఏముంటుంది? అది పరిణతి. అసలు ఆ పరిణతిలో ఉన్న గొప్పతనం ఎక్కడుందంటే, మీరు నా మాటని బాగా పట్టుకునే ప్రయత్నం చేయాలి. ఎందుకంటే నేను ఒకే శ్లోకాన్ని పట్టుకుని ఎంతసేపు చెప్పగలను, కానీ ఆ సీతారాముల దాంపత్యం చెప్పకుండా ఉండలేను. ఒక్క విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. భార్య యొక్క బలహీనత ఏది ఉన్నదో అదే భర్త ప్రేమించడానికి ప్రబల కారణము కావాలి. భర్త బలహీనత ఏది ఉన్నదో అదే భార్య ప్రేమించడానికి బలమైన కారణము కావాలి. ద్వేషించడానికి అది కారణం కాకూడదు. చాలా అమాయకురాలు, పిచ్చిది, దానికి తెలీదు ఏం మాట్లాడాలో. అందుకని నాకు అదంటే అంత ప్రేమ అనగలిగాడు అనుకోండి భర్త, వాడు సహృదయం ఉన్నవాడు. నాకు చిరాకండి, దానికి ఎక్కడేం మాట్లాడాలో తెలియదు అన్నాడు అనుకోండి, ఇంకేం భర్తృత్వం? ఆమె బలహీనతయే నువ్వు ప్రేమించడానికి కారణం అవ్వాలి. ఆయన బలహీనతే ఆమె ప్రేమించడానికి కారణం కావాలి. ఆ పరిణతి ప్రారంభంలోనే వచ్చింది సీతారాములకు. అది దాంపత్యం మీద ఒక అవగాహన ఉంటే. ఇది ఎందుకు వచ్చిందో నేను మీతో మళ్ళీ మనవి చేయక్కర్లేదు. విశ్వామిత్రుడు రామచంద్రమూర్తి యొక్క పరిణతికి కారకుడు. మహానుభావుడు తనతో తీసుకెడుతూ ఎంతమంది దంపతుల గురించో చెప్పాడు. తన వెళ్ళినప్పుడు పార్వతీ పరమేశ్వరుల యొక్క రతి క్రీడ దగ్గర నుంచి సుబ్రహ్మణ్యోత్పత్తి వరకు చెప్పాడు. గంగావతరణం చెప్పాడు. గౌతమ మహర్షి అహల్య చెప్పాడు. ఎన్ని కథలు చెప్పాడు. అలాగే కుశనాభుని యొక్క కుమార్తెల గురించి చెప్పాడు. ఇవి అన్నీ విన్న రామచంద్రమూర్తికి అసలు దాంపత్యం అంటే ఏమిటో అర్థమైంది. నీకు కేవలం ఇంజనీరింగును ఎంబీబీఎస్ఏ అర్థమై భార్యని ఎలా అసలు జీవితంలో సమన్వయం చేసుకోవాలో అర్థం కాకపోతే నీ ఇంట్లో శాంతికి కారణం మాత్రం కాలేవు. మామూలు చదువుతో పాటుగా
అసలు పురుషుడు ఒక భర్తగా నిలబడడానికి కావలసినటువంటి పరిణతిని సంతరించుకున్నవాడై ఉండాలి. అసలు శాంతి సంతోషము అన్నవి దేని వలననో ఉత్పన్నమవుతాయి అనుకుంటే అంతకన్నా అసహ్యకరమైన విషయం లేదు. ఓ ఏసీ వల్ల కలిగే శాంతి చాలా తక్కువ, ఒక ఫ్యాన్ తిరిగితే కలిగే శాంతి తక్కువ, ఒక పరుపు మెత్తగా ఉండే శాంతి తక్కువ, వంట బాగుంటే ఉండేటటువంటి శాంతి తక్కువ. కానీ పప్పులో ఉప్పు ఎక్కువైనా ఎంతో కష్టపడి వేసి బాగుందా 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 అని పొంగిపోతూ వడ్డించిన భార్య ఉప్పు 2 మేట్లు వేసేసానని చూసుకోకపోతే అంతా తినేసి ఆవిడ తింటున్నప్పుడు ఏమండి అని మొదటి ముద్ద తిని చెప్పరేమండి పప్పులో 2 మాటలు వేసేసాను ఇలా తల కొట్టుకుంటే, ఏమే 2 మాటలు ఉప్పు వేస్తే ప్రళయం వచ్చిందా, నీ ప్రేమ చేతది కప్పబడిందిలే అన్నాడు అనుకోండి, ఎంత పరవశించిపోతుందో మీరు ఆలోచించండి, ఎంత పొంగిపోతుందో. ఆమె నిన్ను నమ్మి వచ్చేసింది, ఆమె ప్రేమకి కారణం లేదు, ఆమె అనువర్తించడానికి కారణం లేదు, నీకు కారణాలు ఉన్నాయేమో. అది భార్య ప్రేమకున్న గొప్పతనం. ఆ హృదయ లాలిత్యం ఎక్కడుంటుందో అక్కడ దంపతుల మధ్య విరబూస్తుంది సంతోషం. దానికి ఇంకా వస్తువులతో సంబంధం ఉండదు. అందుకే వాళ్ళు అరణ్యంలో కూడా సంతోషించారు, అంతఃపురంలో సంతోషించారు, ఎక్కడా సంతోషించారు. సంతోషంగా జీవనం చేసిన దంపతులందరూ ఐశ్వర్యం ఉండి సంతోషంగా జీవించిన వాళ్ళు కారు. సంతోషంగా జీవించిన కారణం చేత వాళ్ళకి సంతోషం తప్ప బయట ఉన్నటువంటి ఐశ్వర్యము చేత వాళ్ళకి సంతోషం కాదు. ఎన్ని ఏసీలుంటే దెబ్బలాడుకుంటే సంతోషంగా ఉంటుంది, ఎన్ని ఏసీలుంటే పరిణతి లేకపోతే సంతోషంగా ఉంటుంది, ఎంత ఐశ్వర్యం ఉంటే వాళ్ళిద్దరి మధ్య అవగాహన లేకపోతే సంతోషంగా ఉంటుంది. ఇదంతా ఒకెత్తు. వాడు శాంతి వెతుక్కుంటూ వీధిలో తిరుగుతూ ఉంటాడు, ఆవిడ శాంతి వెతుక్కుంటూ వీధుల వెంట తిరుగుతూ ఉంటుంది. వాళ్ళిద్దరూ ఒకరికొకరు శాంతి స్థానమైతే అంతక మించిన ఆనందం దాంపత్యంలో ఇంకోట్లేదు. అందుకే రాముడు అంటాడు, రాముణ్ణి మించిన వేదవేత్త ప్రపంచంలో లేడు. ఆశ్రమాలన్నిటిలో గొప్ప ఆశ్రమం గృహస్థాశ్రమమే, ఇంకొకటి కాదు. భావనా లాలిత్యము గృహస్థుదే. ఆయన కొడుకులతో, కోడళ్లతో, కూతుళ్లతో, అల్లుళ్లతో, బంధువులతో, తల్లిదండ్రులతో ఆయన నిరంతర సమన్వయం చెందుతాడు. ఆయనకున్న భావనా సౌకుమార్యం ఇతరమాశ్రమాలకు ఎక్కడి నుంచి వస్తుంది? కాబట్టి ఆ భావన యందు సౌకుమార్యం ఉంటే, ఆ లాలిత్యం ఉంటే అసలు ఎంత సంతోషంగా ఉంటుందో ఆ దాంపత్యం, ఎంత ఆనందంగా ఉంటుందో. మీరు చూడండి, నేను ఒక మాట చెప్తాను. చాలా సంతోషంగా ఉండేటటువంటి దంపతుల జీవితాల వెనక కష్టాలు లేవని మీరు అనుకోవద్దు. చాలా కష్టాలు పడి ఉంటారు వాళ్ళు. కానీ వాళ్ళు ఇవాళ అంత సంతోషంగా అన్యోన్యంగా ఉండడానికి కారణం వాళ్ళు కష్టంలో కలిసి ఉండడమే. ఐశ్వర్యంలో కలిసి ఉండి కష్టం వచ్చినప్పుడు దెబ్బలాడుకున్న దంపతుల మధ్య అంత సంతోషం ఉండదు. కష్టం వచ్చినప్పుడు బాగా కలిసి ఉన్న వాళ్ళు ఎవరుంటారో వాళ్ళు ఎన్నిటి మధ్య ఉన్నా సంతోషంగానే ఉంటారు. అసలు అది రావాలి, ఆ పరిణితి రావాలి. అది మహర్షి చెప్తున్నది, అది సీతారాముల మధ్య ఉన్నది. అందుకే వాళ్ళు ఒకరికొకరు శాంతి స్థానం. ఎన్ని బయట కష్టాలు ఉండనివ్వండి, బయట ఎన్ని ఒత్తిడులు ఉండనివ్వండి, సీతమ్మ దగ్గరికి వచ్చాడనుకోండి అంతే, రాముడికి ఉపశాంతి. అందుకే వివాహం విషయంలో అంత జాగ్రత్త తీసుకుంది శాస్త్రం. అది నువ్వు నిర్ణయించుకునేది కాదు, నీ పరిణతికి చాలదు, నీకు అనుభవం లేదు, నీ తండ్రి నిర్ణయించాలి, నువ్వు తొందరపడి దాని జోలికి వెళ్ళవద్దని చెప్పారు. కలిపురుషుని యొక్క లక్షణం, కలియుగ లక్షణం ఎక్కడుందంటే పూర్తిగా దీనికి వ్యతిరేకంగా మాట్లాడడం, దీనికి వ్యతిరేకంగా ప్రచారం చేయడం, దీనికి వ్యతిరేకంగా పిల్లలకి చూపించడం, దీనికి వ్యతిరేకంగా పిల్లల మనసుల్లో నాటుకునేటట్టుగా చెప్పడం వల్లే సమాజంలో శాంతి లుప్తమవడానికి కారణమైంది. సమాజం ఏమైపోతుందన్న తాపత్రయం లేదు. వాల్మీకి మహర్షికి ఆ తాపత్రయం ఉంది, రాముడికి ఆ తాపత్రయం ఉంది. అందుకే దశవర్ష సహస్రాణి దశవర్ష శతానిచ, 11,000 సంవత్సరములు రాజ్యం చేసి ఒక మనుష్యుడు ఎలా ఉండాలో నేను నిరూపిస్తానన్నాడు. అందుకే అకస్మాత్ వనవాసానికి వెళ్ళవలసి వచ్చింది. ఇప్పుడు నేను మళ్ళీ రామాయణం అంతా చెప్పక్కర్లేదు, మీకు తెలుసున్న కథే. ఆయన తండ్రి గారి దగ్గరికి వెళ్ళాడు, బహుగంభీరంగా నించున్నాడు. కైకమ్మ దగ్గరికి వెళ్ళాడు, బహుగంభీరంగా నించున్నాడు రామచంద్రమూర్తి. తమ్ముడు లక్ష్మణుడి దగ్గరికి వెళ్ళాడు, బహుగంభీరంగా నించున్నాడు. అమ్మ కౌసల్య దగ్గరికి వెళ్ళాడు, బహుగంభీరంగా నించున్నాడు. సీతమ్మ దగ్గరికి వెళ్ళాడు చెప్దామని. ఎవరి అంతఃపురం వాళ్ళది.
సీతమ్మ అంతఃపురంలోకి వెళ్ళాడు. అప్పటి వరకు అంత గంభీరంగా ఉన్నవాడు సీతమ్మ దగ్గరికి వెళ్ళి సీతా 14 సంవత్సరముల అరణ్యవాసానికి వెడుతున్నాను అని చెప్పాలి కదా. కానీ అలా నిలబడలేదు రాముడు గంభీరంగా. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. మహాతపస్సులైనటువంటి పురుషులు సాధించినటువంటి వాటికన్నా పాతివ్రత్యము చేత తపస్సు లేకుండా భర్తని అనుగమించిన స్త్రీలు సాధించినది గొప్ప. నమస్కారం. ట్రిపుల్ డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో వారానుకూలత కార్యసిద్ధి ఈ అంశానికి స్వాగతం. ప్రధానంగా మంగళవారం నాడు జన్మించిన వారి శుభలక్షణాలు ఏ విధంగా ఉంటాయి, వారు ఏ ఏ రంగాల్లో రాణిస్తారు, ఆచరించాల్సినటువంటి విధి విధానాలు ఏంటి, ఈ అంశాన్ని పరిశీలన చేసినట్టయితే కుజవారం నాడు జన్మిస్తే ధైర్యము సాహసము అధికంగా ఉంటాయి. శూరులై ఉంటారు, సేనాపతులై ఉంటారు, మంచి బుద్ధి. అయితే ఇక్కడ బుద్ధి బలం తీవ్ర స్థాయిలో ఉంటుంది, సునిశితంగా ఉంటుంది, సున్నితమైన మనస్కులై ఉంటారు, వేగవంతమైనటువంటి చర్యలుంటాయి. శాస్త్రాన్ని పరిశీలిస్తే క్రూర సాహసవాద కార్య నిరతో భూసూను వారే సదా. క్రూర సాహసవాద కార్య నిరత, క్రూరమైన చేష్టలు, అసలు అధైర్యం అనేదే ఉండదు, భయం అనేదే ఉండదు. ఎటువంటి పని చేయడానికైనా సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు తీసుకోవటంలో వాళ్ళ బుద్ధి తీవ్రంగా తీక్ష్ణంగా ఉంటుంది, ధైర్యమే పెట్టుబడిగా ఉంటుంది. వక్రీ బుద్ధి చిరాజీవి రణోత్సాహి మహాబలి. వక్రీ బుద్ధి, వక్రబుద్ధి, ముందు వెనకలు రెండు ఆలోచించగలిగినటువంటి సిద్ధి. వక్రం అంటే వెనక్కి వెళ్ళడం. అలాగే ఒకటి ఆలోచిస్తూ ఇంకొక విధంగా కూడా, అంటే రెండు రకాల ఫలితాలని ఒక్కసారి ఆలోచిస్తారు. ఇలా వెళితే ఏం జరుగుతుంది, అలా వెళితే ఏం జరుగుతుంది, దీంట్లో మంచెంత, దీనికి ఉన్నటువంటి చెడెంత. అలాగే చిరాజీవి, బహుకాలం జీవించేటటువంటి ఆయుర్దాయం మంగళవారంలో జన్మించడం ద్వారా సిద్ధిస్తోంది. రణోత్సాహి, ఎటువంటి పోటీ విద్యలలోనైనా సరే వాళ్ళు విజయాన్ని పొందుతారు. పెద్ద పెద్ద పదవుల్లో ఉన్న వాళ్ళని చూస్తే సాహసోపేతమైనటువంటి ఫలితాలని సాధించిన వారి జాతకాలని పరిశీలిస్తే ఇక్కడ కుజవారం కనపడుతూ ఉంటుంది. మహాబలి, శరీర దృఢత్వము, అలాగే విశాలమైన వక్షస్థలం, చూడటంతోనే గొప్ప బలశాలులుగా ఉంటారు. సేనాని స్తంత్రపాలో, సేనాని సేనాపతులై ఉంటారు. ఒక సంఘానికి ఒక వర్గానికి నాయకులై ఉంటారు. రాజుగారి దగ్గర సేనాపతులై ఉంటారు. తంత్రపాలహ, స్వతంత్రంగా వారే ఒక చిన్న సామ్రాజ్యాన్ని నిర్మించుకొని పరిపాలించేటటువంటి సామర్థ్యం కలిగి ఉంటుంది. స్వతంత్ర జీవనం చేస్తారు, ఎవరి దగ్గర పనిచేయరు, ఎవరి మాటల్ని వినరు, ఎవరు ఏదన్నా అన్నా కూడా దాన్ని సహించరు, వెంటనే తిప్పి జవాబు చెబుతారు. ధరాపుత్ర దినోద్భవ వక్రోక్తిరత్యంతరణ ప్రియ స్యాత్ నరేంద్ర మంత్రి చ ధరోపజీవి. భూమిని నమ్ముకొని జీవించేటటువంటి వ్యవసాయదారులు అధికంగా మంగళవారం నాడు జన్మించిన వారే ఉన్నారు. భూమాత వీరిని రక్షిస్తూ ఉంటుంది. సార్వభౌమ అధికారాన్ని పొందే యోగం కూడా ఈ మంగళవారం నాడు పుట్టిన వాళ్ళకి విశేషంగా ఉన్నది. అందరినీ జయించి అందరి మీద అధికులై అధికార పదవి లాభాన్ని పొంది ఉన్నారు. తత్వాన్విత తీవ్రతర స్వభావ, తత్వాన్విత తీవ్రతర స్వభావ, తత్వజ్ఞులై ఉన్నారు, ప్రతిదాన్ని ఆస్వాదించగలిగిన వాళ్ళే ఉన్నారు. ప్రధానంగా వైద్యులు, నిపుణత కలిగినటువంటి నైపుణ్య దక్షత కలిగినటువంటి తీవ్ర స్వభావ, వాళ్ళ స్వరము, వాళ్ళ మాట, వాళ్ళ దృక్కు, వాళ్ళ దృష్టి గంభీరంగా ఉంటుంది. రక్షణా వర్గంలో వాళ్ళు పనిచేస్తుంటారు అధికంగా. దినే భవేత్ అవని నందనస్య, ధీరులై శూరులై ఉంటారు. మంగళవారం నాడు సుబ్రహ్మణ్య ఆరాధన, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని ప్రత్యక్షంగా చూడాలి అంటే మంగళవారం నాడు జన్మించిన వాళ్ళని చూస్తే చాలు. అంటే వంశపరంగా సహజంగా తల్లిదండ్రుల నుంచి వచ్చేటటువంటి ఆ జీవశక్తి నుంచి వచ్చే శరీర దృఢత్వం వేరు, జాతకరీత్యా
కుజుడు బలంగా ఉన్నప్పుడు మంగళవారం నాడు జన్మించిన వాళ్ళు ఎలా ఉంటారంటే ఆ భౌమాధికారాన్ని కలిగి ఉంటారు, సమస్త రాజలక్షణాలతో విరాజిల్లుతుంటారు, శోభాయమానంగా ఉంటారు. అలాంటి ఫలితాలు మరింతగా రావాలన్నా ప్రభుత్వ ఉద్యోగాల్లో వీళ్ళు విరాజిల్లుతూ ఉంటారు. ప్రభుత్వ ఉద్యోగ సిద్ధి కావాలన్నా, అధికార పదవి లాభాలు రావాలన్నా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని ఆరాధించడం, వెంకటేశ్వర స్వామి వారిని ఆరాధించడం, కుజుడిని ఆరాధించడం, ఎర్రని పుష్పములతో కుజగ్రహం దగ్గర పూజ చేయటం, ప్రమాదాలు తొలగటం కోసమై మంగళవారం నాడు పుట్టిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఒకసారి మనం వాళ్ళకి ఏదైనా పండు ఫలం ఇచ్చి వాళ్ళ ఆశీర్వచనం తీసుకోవటం చాలా మంచిది. రేపటి శుభమస్తు కార్యక్రమంలో బుధవారం నాడు చేయదగినటువంటి శుభ కార్యక్రమాలు ఏంటి, ఏ కార్యక్రమాలు చేపడితే బుధవారం నాడు బుధుడి యొక్క అనుగ్రహం వల్ల ఆ కార్యములు విజయాన్ని ప్రసాదిస్తాయో పరిశీలించేద్దాం. శుభ నక్షత్రం అంశంలో ఈరోజు ప్రధానంగా చేపట్టవలసినటువంటి అంశాలను పరిశీలన చేసినట్లయితే బుధవారం విధియ, అలాగే అనురాధ నక్షత్రం. ఈ రోజున వ్యాపార సంబంధమైన అంశాలే కాకుండా ఎటువంటి శుభ కార్యక్రమాలనైనా ఆచరించడానికి సహకరించే వారం. ఏ పనైనా ప్రారంభించవచ్చు. ఒకరితో మాట్లాడటం, ఉద్యోగ ప్రయత్నాలు, అలాగే శుభ కార్యక్రమాలకు సంబంధించినటువంటి అన్ని ప్రయత్నాలు, శుభ కార్యక్రమాలు నిర్వర్తించటం, వాటికి సంబంధించినటువంటి అంశాలు, వ్యాపారాలకు సంబంధించినటువంటి అంశాలు, పెట్టుబడులు, లావాదేవీలు, న్యాయ సంబంధమైన కోర్టు వ్యవహారాలు, ఇలాంటివన్నీ ప్రారంభించడానికి ఉపయుక్తమైనటువంటి వారం. విష్ణు ఆరాధన ప్రధానంగా ప్రదోష కాలంలో చేయటం ద్వారా ద్విగుణీకృతమైనటువంటి ఫలితం మనకు లభిస్తుంది. ప్రధానంగా విధియ తదియలతో ఉన్నటువంటి ప్రదోషం ఇది. ఉదయకాలంలో విధియ, సాయంకాలంలో తదియ. తదియ నాడు చేసేటటువంటి వైష్ణవ ధ్యానం, విష్ణు దర్శనం అనంతమైన ఫలితాన్ని ఇస్తుంది. ముఖ్యంగా వృక్షముల దగ్గర, దేవతా సంబంధమైనటువంటి వృక్షముల దగ్గర దీపారాధన, అలాగే అశ్వత్థ ప్రదక్షిణం గోవిందనామాలతో విష్ణుప్రీతిగా బుధవారం నాడు చేసేటటువంటి రావి చెట్టు చుట్టూ చేసేటటువంటి ప్రదక్షిణం మంచికి సంకేతం, ఆనందానికి సంకేతం. ఇక రేపటి రోజున ఎలాంటి కార్యక్రమాలను చేపట్టాలో పరిశీలించినట్లయితే గురువారము తదియ, శివయోగంతో కూడిన జ్యేష్ఠ నక్షత్రం వ్యాపారస్తులకి పరిపూర్ణమైనటువంటి వ్యాపార లాభాన్ని ఇస్తుంది. మనం ఎక్కడైనా సరే డబ్బును దాచుకునే ప్రయత్నం చేస్తే బాగా విశేషంగా వృద్ధి చెందుతుంది. అందులో శివయోగం, గురువారం ఈశ్వరారాధన. నమో జ్యేష్ఠాయ చ కనిష్ఠాయ చ నమః పూర్వజాయ చ పరజాయ చ నమో మధ్యమాయ చ పగల్భాయ చ జ్యేష్ఠాయ చ. జ్యేష్ఠులలో జ్యేష్ఠుడు శివయోగం, జ్యేష్ఠ నక్షత్రం. అగ్రాధిపత్యాన్ని పొందాలి అనుకునేవాళ్ళు, పదవీ లాభాన్ని పొందాలనుకునేవాళ్ళు, ఎన్నాళ్ళ నుంచో నాకు పదవీ లాభం రావట్లేదు, పదవిలో అభివృద్ధి రావట్లేదు అని అనుకునేవాళ్ళు, ప్రమోషన్ కోసమే ఎదురు చూచేవాళ్ళు, రేపటి రోజున ఈశ్వరారాధన చేయండి, శివనామస్మరణ చేయండి. 108 సార్లు ఓం నమ శివాయ అనే మంత్రాన్ని కానీ, శివాయ గురవే నమః అనే నామాన్ని జపం రూపంలో జపించిన సత్ఫలితాలు వస్తాయి. ప్రధానంగా ఈశ్వరారాధన అంటే తెల్ల పుష్పములతో శివ ప్రతిమ దగ్గర లేదా శివుడు చిత్రపటం దగ్గర ఆరాధన చేస్తే మంచిది, పూజ చేస్తే మంచిది. దీపారాధన, శివదీపాన్ని వెలిగిస్తే మంచిది. ప్రధానంగా ఆరాధనలో 3 విశేషమైనవి: ధూపం, దీపం, నైవేద్యం. అన్నిటికంటే ముఖ్యమైనది జ్ఞానాన్ని ఇచ్చేది, మంచి ఆలోచనలు ఇచ్చేది ప్రదోషకాల దీపం. శివదీపాన్ని వెలిగిద్దాం, సత్ఫలితాలను పొందుదాం. త్రిబులెక్స్ డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో శుభయోగం శీర్షికకి స్వాగతం. ఈ శీర్షికన స్థితిపతి, నిధిపతి, ప్రియపతి అయినటువంటి గణపతిని పూజిస్తే ఎటువంటి సత్ఫలితాలు కలుగుతాయో పరిశీలిద్దాం. గణపతి సకల దేవతా స్వరూపుడు. ఏ కార్యంలోనైనా విజయాన్ని సిద్ధింపజేసుకోవాలంటే ముందుగా గణపతి యొక్క అనుగ్రహాన్ని సులభంగా పొందాలి. ముద్గల పురాణంలో గణపతికి సంబంధించిన 32 రూపాలను వర్ణించడం జరిగింది. ఒక్కొక్క రూపానికి ఒక్కొక్క విశేషమైనటువంటి ప్రత్యేకమైన లక్షణం ఉంది. ఏ రూపంలో ఉన్న గణపతిని మనం ఆరాధించినట్లయితే ఎటువంటి సత్ఫలితాలు కలుగుతాయో, గణపతికి ప్రీతిపాత్రమైనటువంటి బుధవారం నాడు ఏ గణపతిని ఎటువంటి విధి విధానాలతో పూజించాలో ఈ వారం నుంచి మనం పరిశీలిద్దాం. ముందుగా 32 గణపతి రూపాలలో
విద్యార్థులు విద్యలలో విశేషంగా రాణించటానికి, పోటీ పరీక్షలలో అత్యున్నత స్థాయిలో రాణించటానికి 32 గణపతి రూపాలలో బాల గణపతిని అంటే మొట్టమొదటి గణపతిని కొన్ని ప్రత్యేకమైన విధి విధానాలతో ఆరాధన చేయాలి. మీ గృహంలో పూజా మందిరంలో పూజాపీఠం మీద ఒక ఎరుపు రంగు వస్త్రాన్ని ఉంచి ఆ ఎరుపు రంగు వస్త్రం మీద 4 చేతులను కలిగి ఉండి ఆ 4 చేతులలో మామిడి పండు, అరటి పండు, పనస పండు, చెరకు గడను ధరించి తొండంతో మోదకాన్ని పట్టుకొని ఉన్నటువంటి బాలగణపతి యొక్క చిత్రపటాన్ని ఉంచాలి. ఆ చిత్రపటానికి గంధము, పసుపు, కుంకుమ అలంకరించి ఆ చిత్రపటానికి ఎర్రటి పూలమాలను కూడా అలంకరించాలి. ఆ తర్వాత బాలగణపతిని ఎర్రటి పుష్పాలతో కుంకుమ కలిపిన అక్షింతలతో పూజిస్తూ గణపతికి సంబంధించిన 108 నామాలను చదవాలి. అలా 108 నామాలను చదవలేని వాళ్ళు ఎవరైనా సరే బాలగణపతికి సంబంధించినటువంటి కరస్థ కదళీచూత పనసేక్షు కపిత్తకం బాలసూర్య ప్రభం దేవం వందే బాలగణాధిపం అనేటటువంటి బాలగణపతి శ్లోకాన్ని చదువుకుంటూ కూడా ఎర్రటి పుష్పాలతో కుంకుమ కలిపిన అక్షింతలతో స్వామిని పూజించినట్లయితే విద్యార్థులు విద్యలలో విశేషంగా రాణించవచ్చు. ఈ విధంగా బాలగణపతిని పూజించి ఆ తర్వాత స్వామివారి ప్రీతి కోసం ఉండ్రాళ్లను నివేదన చేయాలి. అలాగే బాలగణపతిని పూజిస్తున్న తరుణంలో స్వామివారి యొక్క చిత్రపటం ముందు ఆవు నెయ్యితో 5 ఒత్తుల దీపాన్ని వెలిగించాలి. ఈ విధంగా బాలగణపతిని పూజించటం ద్వారా విద్యార్థులు విద్యలలో విశేషంగా రాణించటానికి, పోటీ పరీక్షలలో అత్యున్నత స్థాయిలో రాణించటానికి ఆస్కారం ఎంతగానో ఉంది. అదేవిధంగా ఉద్యోగంలో ఉన్న వాళ్ళు ప్రమోషన్లను సిద్ధింపజేసుకోవటానికి, కీలకమైన లక్ష్యాలను నిర్దేశించుకొని వాటిని సాధించటానికి, రాజకీయ రంగంలో అధికార పదవులను పొందటానికి, ఐఏఎస్, ఐపీఎస్ లాంటి అధికార పదవులను సిద్ధింపజేసుకోవటానికి 32 గణపతి రూపాలలో యవ్వన దశలో ఉన్నటువంటి తరుణ గణపతిని కొన్ని ప్రత్యేకమైన విధి విధానాలతో పూజించాలి. గృహంలో పూజా మందిరంలో 8 చేతులను కలిగి ఉండి కుడివైపు ఉన్న 4 చేతులలో వెలగపండు, వరికంకులు, దంతము, అంకుశాలను ధరించి ఎడమవైపు ఉన్న 4 చేతులలో కుడుము, నేరేడు పండు, చెరకుగడ, పాశాన్ని ధరించి ఉన్నటువంటి యవ్వన దశలో ఉన్న తరుణ గణపతి చిత్రపటాన్ని ఉంచాలి. ఆ చిత్రపటానికి ఎర్రటి పూలమాలను అలంకరించాలి. ఎరుపు రంగు పుష్పాలతో తరుణ గణపతిని పూజిస్తూ ఓం రక్తవర్ణాయ నమః అనేటటువంటి మంత్రాన్ని జపించాలి. ఈ మంత్ర జపం చేస్తూ ఎర్రటి పుష్పాలతో, కుంకుమ కలిపిన అక్షింతలతో, అలాగే గరికతో తరుణ గణపతిని పూజించినట్లయితే ఉద్యోగస్తులు ఎవరైనా సరే ప్రమోషన్లను సిద్ధింపజేసుకోవటానికి, రాజకీయ రంగంలో ఉన్నవాళ్ళు అధికార పదవులను పొందటానికి, కీలకమైన లక్ష్యాలను నిర్దేశించుకున్న తరుణంలో ఆ లక్ష్యాలను సాధించుకోవటానికి ఆస్కారం ఎంతగానో ఉంది. ఇంకా ఏ గణపతిని పూజిస్తే ఎటువంటి సత్ఫలితాలు కలుగుతాయో వచ్చే బుధవారం శుభమస్తు కార్యక్రమంలో శుభయోగం శీర్షికన తెలుసుకుందాం. రేపటి శుభమస్తు కార్యక్రమంలో శుభయోగం శీర్షికన సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు స్వరూపమైన సూర్య భగవానుడికి ప్రీతిపాత్రమైన బెల్లాన్ని దానం ఇచ్చినట్లయితే ఎటువంటి సత్ఫలితాలు కలుగుతాయో, బెల్లం దానం చేస్తున్న తరుణంలో ఎటువంటి విధి విధానాలు పాటించాలో పరిశీలిద్దాం. ట్రిపుల్-ఎక్స్ డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం. ధనమూలం ఇదం జగత్ అన్నారు కాబట్టి ప్రతి వాళ్ళు కూడాను తమ గృహంలో చక్కగా లక్ష్మీదేవి యొక్క అనుగ్రహ కటాక్ష వీక్షణాల కోసం పాటించవలసిన నియమాలు కోకులలుగా మనకు శాస్త్రాల్లో చెప్పారు. వాస్తుశాస్త్రరీత్యా కూడాను వీటిని ఆచరించినట్లయితే సర్వే సర్వత్రా శుభదాయకవంతమైనటువంటి ప్రభావంతో జీవితాన్ని గడపడానికి ఆస్కారం ఎంతగానో ఉంటుంది. పలహారం చేయకముందే మీ గృహం మొత్తం కూడాను చక్కగా ఇల్లు చీపిరితో చిమ్మాలి. చక్కగా వీధి వాకిట్లో చిమ్మి నీళ్లు చల్లి ముగ్గు వేయాలి. అలాగే గృహం లోపల కూడాను ఈశాన్య మూల నుంచి చిమ్ముకుంటూ రావాలి. నైరుతి మూలలో ఆ చిమ్మిందంతా కూడా ఎత్తి డస్ట్బిన్లో పడేయాలి. ఇలా నిత్యం ఎవరైతే చేస్తారో వారికి లక్ష్మీ కటాక్ష సిద్ధి కలిగి తీరుతుంది. చాలామంది సాయం సంధ్యా సమయంలో లైట్లు వేసిన తర్వాత
ఇళ్ళు చిమ్మేటువంటి అలవాటు ఉంటుంది. అది చాలా తప్పు. ఎప్పుడూ కూడాను లైట్లు వేసి ఇళ్ళు చిమ్మకూడదు. సాయం సంధ్యా సమయంలో చిమ్మిన తర్వాతనే దొడ్డి వాకిలి తలుపు మూసివేసి అప్పుడు లైట్లు వేయాలి. ఇలా గనక చేసినట్టయితే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహ కటాక్ష వీక్షణాలు మీకు ఎల్లవేళలా ఆ గృహంలో ప్రసరించబడతాయి. అంతేకాకుండా ఉదయం వేళ ఇంటి నుంచి బయలుదేరడానికి ముందే గృహాన్ని చీపిరితో చిమ్మి శుభ్రం చేయాలి. ఆ తర్వాతే ఇంట్లో నుంచి బయటికి వెళ్ళాలి. పరగడుపున ఇంటి నుంచి బయటికి ఎవ్వరూ కూడా వెళ్ళకూడదండి. ఒక చెంచా పెరుగైనా సరే కనీసం నోట్లో వేసుకొని బయలుదేరండి. ఎప్పుడు పరగడుపున మాత్రం ఇంటి నుంచి బయటికి వెళ్ళకూడదు అని చెప్పేసి మనకు శాస్త్రాల్లో చాలా గొప్పగా చెప్పారు. ఈ విషయాన్ని ప్రతి వాళ్ళు కూడా పాటిస్తే మంచిది. నియమంగా ప్రతి గురువారం కూడా ఒక ముత్తైదువుకు సౌభాగ్య వస్తువుల్ని దానం చేసేటువంటి అలవాటు గనక చేసుకున్న గృహిణి ఆ ఇంట లక్ష్మీ కటాక్ష సిద్ధితో వెలుగొందుతుంది అని శాస్త్రం. ఇంటి ఇల్లాలు ఆచరించవలసినటువంటి ముఖ్యమైనటువంటి విధి. అలాగే ముత్తైదువులను బాలికలను దేవీ స్వరూపంగా భావన చేసి సంతోష పెట్టడం వల్ల ఇంట్లో సుఖశాంతులు నిలబడతాయి. చిన్నపిల్లలు ఎవరైనా ఇంటికి వచ్చినప్పుడు ఆహా బాలాంబిక తల్లి వచ్చావా రామ్మా అని చెప్పేసి మనసులో అనుకోవాలి. అనుకోని రామ్మా అని చెప్పేసి ఓ పండు చక్కటి సంస్కారవంతమైన ప్రభావంతో ఆ బాలికను సాదరంగా ఆహ్వానించాలి. అలా కనుక చేసినట్లయితేనండి తెలియకుండానే లక్ష్మీ కటాక్ష సిద్ధి కలుగుతుంది సుమా. తెల్లని వస్తువులను దానం చేయటం వల్ల లక్ష్మీ యోగం కలుగుతుంది అని కూడా శాస్త్రం. అందుకే ఇప్పుడు ఎండాకాలం మల్లెపూలు వస్తుంటాయి, సన్నజాజులు వస్తుంటాయి. చక్కగా ఆ మల్లెపూల్ని కానీ లేక సన్నజాజులు కానీ ముత్తైదువులకు అలా ఇచ్చి నమస్కారం చేస్తే చాలా విశిష్టవంతమైనటువంటి లక్ష్మీ యోగం పట్టి తీరుతుంది సుమా. గురువుని సేవించడానికి వెళ్ళేటప్పుడు కూడాను పండు, తాంబూలం, పుష్పాలు తీసుకొని వెళ్ళటం సర్వే సర్వత్రా కూడాను సుఖదాయకం. ఒట్టి చేతులతో మాత్రం వెళ్ళకూడదు అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. అందుకనే ఎండాకాలం వచ్చింది అంటే విశిష్టవంతమైనటువంటి దాన ధర్మాలు చేసేటువంటి సాంప్రదాయం కనిపిస్తుంది మనకు. హనుమ జయంతి, లక్ష్మీ నరసింహ జయంతి, శంకర జయంతి ఇవన్నీ కూడాను పండగల రూపంలో వచ్చి దానాలు చేసేటివి. పళ్ళు ఇలాంటివన్నీ కూడా బ్రాహ్మణోత్తములకు పెద్దలకు దానం చేయండి అని చెప్పే సంస్కారం వెనకాల దాగిన పరమార్థం లక్ష్మీ కటాక్ష సిద్ధే ఇక్కడ మనకి. నేటి వాస్తు సందేహాన్ని గనక పరిశీలన చేసినట్లయితే మీరు ఏదైనా ఊరికి వెళ్ళాల్సి వచ్చినప్పుడు నెలల తరబడి మీ ఇంట్లో నిత్యం కూడాను దీపారాధన చేసి చిన్ని చిన్ని విగ్రహాలను అర్చన చేసేటువంటి సాంప్రదాయం ఉన్నప్పుడు మీరు నెలల తరబడి గనక ఊళ్ళకి వెళ్ళేటైతే ఆ విగ్రహాలన్నింటినీ కూడాను ఒక ప్లేట్లో పెట్టి ఆ ప్లేట్ నిండా నీరు పోసి ఆ నీటిలో పసుపు కుంకుమ చల్లాలి. చల్లి అలాగే ఉంచాలి. అలా గనక ఉంచినట్లయితే మీరు నిత్యం నైవేద్యం పెట్టినట్టుగానే భావించబడుతుంది. అంతేకాకుండా మనకు కార్తీక మాసంలో 365 ఒత్తులు వెలిగించడం వెనకాల పరమార్థం కూడా ఇదే. తెలుసో తెలియకో దీపారాధన చేయటంలో మనం ఊళ్ళకి వెళ్ళినప్పుడు అనేక అవాంతరాలు వచ్చుంటాయి. కాబట్టి ఆ ప్రభావం నుంచి బయలుపడటానికి కూడా 365 ఒత్తులు కార్తీక మాసంలో కార్తీక పౌర్ణమి నాడు పరమేశ్వర ఆలయంలో వెలిగించేటువంటి సాంప్రదాయం వెనకాల దాగిన పరమార్థం కూడా ఇక్కడ మనం గ్రహించాల్సిన పరిస్థితి ఎంతైనా ఉంది. మరికొన్ని ముఖ్య విషయాలు రేపటి శుభమస్తు కార్యక్రమంలో తెలుసుకుందామా? మరి సర్వే జనా సుఖినో భవంతు.
మీరు అంతఃశత్రువుల వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్నారా? అకారణ శత్రుత్వ బాధల వల్ల జీవితంలో ముందుకు వెళ్ళలేకపోతున్నారా? అయితే ఈ సులభమైన ప్రక్రియను ఆచరించండి. ఏదైనా శుక్రవారం నాడు దుర్గాదేవి చిత్రపటం ముందు 5 ఒత్తులు వేసి నువ్వుల నూనెతో దీపాన్ని వెలిగించండి. దుర్గాదేవికి పెరుగన్నంలో దానిమ్మ పండు గింజలు కలిపి నివేదించండి. దుర్గాదేవికి నివేదించినటువంటి పెరుగన్నాన్ని మీరు ప్రసాదంగా స్వీకరించండి. ఇలా చేసినట్లయితే అంతఃశత్రువుల బాధ నుండి సులభంగా బయటపడవచ్చు. శత్రువులను సైతం మిత్రులుగా మార్చుకోవచ్చు.